హలో అండి, శ్రోతలకు నమస్కారం. సృష్టి నవల 7వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. 2 రోజుల వరకు ఇల్లు కదలలేదు అభినవ్. చెల్లి దగ్గరకు వచ్చున్నాడు. దగ్గరే తిరిగాడుతున్న లిపిని చూస్తున్నప్పుడల్లా అతనికి పెయింటింగ్ గుర్తుకొస్తోంది. కావ్య రాగానే ఆమెను తీసుకెళ్ళి పూర్తయిన పెయింటింగ్ను చూపించాలని నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయానికి కారణం వ్యక్తుల మనోభిప్రాయాలు, ఈర్ష్యాసూయాలు ఆర్ట్ని కానీ ఆర్టిస్ట్ను కానీ శాసించలేవనే విశ్వాసం. గత 2 రోజుల నుంచి కావ్య ఎందుకు కనిపించడం లేదో అభినవ్కి అర్థం కాలేదు. సరిగ్గా సాయంత్రం 5 గంటల సమయంలో హరిహరన్ నుంచి ఫోన్ వస్తే ఆశ్చర్యపడుతూ రిసీవర్ని అందుకున్నాడు అభినవ్. రేపు తిరుపతిలో ఆర్ట్ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఇనాగ్రేట్ చేస్తున్నారు. పేపర్స్లో యాడ్స్ కూడా రిలీజ్ చేశాం. రేపు వస్తాయి. మార్నింగ్ 8 గంటలకు కార్ పంపిస్తాను. రెడీగా ఉంటావు కదూ? అభినవ్కి ఎగ్జిబిషన్కి వెళ్ళాలని లేదు. ఒక పక్క చెల్లి విషయంలో కుమారన్ హెచ్చరిక గుర్తుకు వస్తుంది. నెలాఖరున అమెరికా తీసుకెళ్లాలంటే కావ్య డీల్ను సంబంధించిన పెయింటింగ్స్ను వేయాలి. తప్పదంటారా? మొహమాటంగా అడిగాడు అభినవ్. నా చేతిలో ఒకసారి చిక్కాక ఎవరు తప్పించుకోలేరు మై ఫ్రెండ్, నవ్వుతూ అనేసి ఫోన్ పెట్టేశాడు హరిహరన్. అప్పుడే కాఫీ కప్పుతో ఎదురొచ్చిన లిపిని చూస్తూ, రేపు తిరుపతిలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉంది. మీరు వెళ్ళమంటే నేను వెళ్తాను అన్నాడు అతను. నౌ షీ ఈజ్ ఆల్ రైట్. మీరు వెళ్ళండి. మీరు బెంగ పెట్టుకోకండి. నేనున్నాను కదా, భరోసా ఇస్తూ అంది లిపి. అవును, మీరున్నారు కదా, అందుకే నా పనుల మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నాను. రేపు సాయంత్రానికల్లా వచ్చేస్తాను చెప్పాడు అతను. పక్క నిలబడి మాట్లాడుకుంటున్న లిపి అభినవ్లను లోన్ నుంచి ఆనందంగా చూసింది. నందిని తన మనసులోని కోరికకు ఆకృతి వచ్చినట్టుగా ఉంది ఆ దృశ్యం. రేపు ఎలాగైనా అన్నయ్యతో లిపి విషయం మాట్లాడాలి నిశ్చయించుకుందాం ఆ క్షణాన్ని. మర్నాడు ఉదయం 8 గంటలకల్లా హరిహరన్ పంపిన కారు వచ్చింది. ఆ కారులో తిరుపతి వెళ్ళాడు అభినవ్. ఉదయం 10 గంటలకు ఇంట్లోంచి బయలుదేరి మెడికల్ షాప్లో నందినికి అవసరమైన మెడిసిన్స్ తీసుకుని ఆటో స్టాండ్ వైపు పెడుతున్న లిపి పక్కనే స్కూటర్ ఆపాడు రమణ. హలో. రమణను చూసి నవ్వింది లిపి. నవ్వడమే తప్ప ఒకసారి ఫోన్ చేద్దామని, విష్ చేద్దామని అలాంటి బ్రైట్ ఐడియాస్ రావా? అస్సలు టైం ఉండడం లేదు రమణ. మా నందినికి ఏ కాంప్లికేషన్ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఎప్పుడో 2 రోజులకు ఒకసారి ఇంటికి రావడం తప్ప రోజంతా అక్కడే గడిచిపోతుంది. అభినవ్, నందిని నన్ను ఇంట్లో మనుషులా చూస్తున్నప్పుడు వాళ్ళ గురించి పనిచేయడం అవసరం కదా. నా ఉద్యోగం కూడా అదే కదా. అభినవ్ దగ్గర 24 గంటలు గడుపుతున్నామన్నమాట. ఆ అడగటంలో వ్యంగ్యాన్ని గుర్తుపట్టలేదు లిపి. అభినవ్ దగ్గర కాదు మహాన్ బావా, అభినవ్ ఇంట్లో నందిని దగ్గర నవ్వుతూ అంది లిపి. అదేలే, ఏదైనా ఒకటే. వాళ్ళని చూసుకుని నన్ను మర్చిపోతావేమోని నా భయం, అంతే. స్కూటర్ ఎక్కు, డ్రాప్ చేస్తాను. స్కూటర్ స్టార్ట్ చేస్తున్నాడు రమణ. ఎక్కి కూర్చుంది లిపి. ఈ హాస్పిటల్, ఇల్లు, రొటీన్ లైఫ్ బోర్ కొట్టేస్తుంది. అందుకే నీలాంటి ఫ్రెండ్స్తో సరదాగా గడపాలనుకుంటున్నాను. కానీ నువ్వు బిజీ, క్యాలిక్యులేటెడ్గా అన్నాడు అతను. నీకు మరీ బోర్గా ఉంటే నాకు ఫోన్ చెయ్యి, కలుసుకుందాం. అభినవ్ ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉంది కదూ? ప్రశ్నించింది లిపి. అతని పెయింటింగ్ విషయం అడుగుదామనుకున్నాడు రమణ. ఎలా అడగాలో తికమకపడి ఆఖరికి, అభినవ్ గారు ఆర్ట్ స్టూడియోలో వర్క్ చేస్తున్నారనుకుంటాను. అవును. ఇంటి అట్మాస్ఫియర్ ఆర్టిస్టులకు కుదరదు కదా. ఆ స్టూడియోకి నువ్వు వెళ్ళలేదా? లేదు. ఏం అలా అడుగుతున్నావు? ఏం లేదు, ఆర్టిస్టులు పెయింటింగ్స్ ఎలా వేస్తారో దగ్గరగా చూడాలని మా కోరిక. ఒకరోజు వెళదాంలే. నీ చిన్న కోరికలు గమ్మత్తుగా ఉంటాయి రమణ. ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర స్కూటర్ బ్రేక్ వేశాడు రమణ. సరిగ్గా అదే సమయంలో రోడ్డు రెండో వైపు నాగిన కారులో స్టీరింగ్ ముందు కూర్చున్న కావ్య చూపులు అప్రయత్నంగా లిపి మీద పడ్డాయి. స్కూటర్ నడుపుతున్న రమణ వైపు నిశితంగా చూసింది. ఆ సమయంలో లిపి కుడి చేయి రమణ భుజం మీద ఉంది. ఏదో జోక్ రమణ వేస్తే నవ్వుతోందామె. మరో సమయంలో లిపి గురించి మరొక రకంగా ఆలోచించేదేమో కానీ లిపి మీద తెలియని అసూయను పెంచుకున్న కావ్య, తల్లి నీకు లవర్స్ కూడా ఉన్నారా అనుకుంది కావ్య. సిగ్నల్ మారడంతో స్కూటర్ ముందుకు కదిలింది. కావ్య నేరుగా వెళ్లకుండా కారుని స్కూటర్ వెళుతున్న వైపు తిప్పింది అప్రయత్నంగా. లిపిని ఎలాగైనా అభినవ్కి దూరం చేయాలన్నదే ఆలోచన. దాని ఆలోచనకు ఆ స్కూటర్ మీద వ్యక్తి ఉపయోగపడతాడా అనే విషయాన్ని సీరియస్గా ఆలోచిస్తోంది. 20 నిమిషాలు గడిచాయి. లిపిని అభినవ్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి హుషారుగా వస్తున్న రమణ తన పక్క నుంచే వస్తున్న కారు, ఆ కారులోని వ్యక్తి అందమైన అమ్మాయి కావడం, ఆ అమ్మాయి తన వైపు చెయ్యి ఊపుతూ ఆగమన్నట్లుగా సైగ చేయడంతో సడన్ బ్రేక్ వేశాడు ఆశ్చర్యపోతూ.
లిపి మీ ఫ్రెండా ప్రశ్నించింది కావ్య. లిపి మీకు తెలుసా ఎదురు ప్రశ్న వేశాడు రమణ. బాగా తెలుసు, అభినవ్ నా బిజినెస్ పార్ట్నర్. అప్పుడప్పుడు లిపితో మిమ్మల్ని చూస్తున్నాను, అందుకే విష్ చేయాలనిపించి. చిత్రంగా కళ్ళను తిప్పుతోంది కావ్య. కావ్యలోని ఆకర్షణ శక్తికి ముగ్ధుడైపోయాడు రమణ. కంటికి ఇంపుగా కనిపించే ఎలాంటి అమ్మాయి కనిపించినా ముగ్ధుడైపోవడం, మోహంతో ఊగిపోవడం రమణ సహజ లక్షణం. మన పరిచయాన్ని కాఫీతో స్నేహంగా మార్చుకుంటే బాగుంటుందనుకుంటాను, చొరవగా అడిగాడు రమణ. అతనిలో అలాంటి చొరవ ఉంటుందని ముందుగా ఊహించిన కావ్య వెంటనే ఒప్పుకుంది. మరో 10 నిమిషాల తర్వాత స్టేషన్ రోడ్లోని గార్డెన్ రెస్టారెంట్లో కూర్చున్నారు ఇద్దరు. కాఫీని సిప్ చేస్తూ అడిగింది కావ్య. లిపి మీకు బాగా తెలుసా? బాగా తెలుసా అని అంటారేమిటండి బాబు, ఒక రకంగా చెప్పుకోవాలంటే నా వుడ్ బి లిపి. వాళ్ళ ఇంట్లోనూ మా ఇంట్లోనూ అంతా ఓకే, చాలా ఆనందంగా చెప్పాడు రమణ. గుడ్. లిపి నాతో ఎప్పుడు చెప్పలేదే. తనకు లిపి చాలా సన్నిహితమైన వ్యక్తి అనే అభిప్రాయాన్ని కలిగించడానికి ఆ మాట ద్వారా ప్రయత్నించింది కావ్య. అసలే మొహమాటం మనిషి, ఎలా చెప్తుంది చెప్పండి? ఏదో టెంపరీగా టైంపాస్ కోసమని నేను చేయమంటేనే ఉద్యోగం చేస్తుంది తప్ప అసలు అక్కడ ఉద్యోగం చేయటం ఆమెకి ఇష్టం లేదు, అడ్డంగా కోసేశాడు రమణ. ఏం? ఆశ్చర్యంగా ప్రశ్నించింది కావ్య. రమణ మనసులో అభినవ్ చిత్రించిన పెయింటింగ్ కదలాడింది. అతని మీద తన అక్కసుని వెళ్ళగక్కడానికి అదే సరైన సమయం అని భావించాడు అతను. అభినవ్ గొప్ప ఆర్టిస్టే కావచ్చు, కానీ అతను మనిషే కదా, అందులోనూ పెళ్లి కానివాడు. అతనేం చెప్తున్నాడు కావ్యకి అర్థం కాలేదు. అంటే పెళ్లి కాని అమ్మాయిని మోడల్గా ఉపయోగించుకుని పెయింటింగ్ వేయటం తప్పంటారా? కాదంటారా? ఆ విషయం లిపి నాతో చెప్పి ఎంత బాధపడిందో తెలుసా మేడం? నేను కాబోయే భర్తను కాబట్టి సర్ది చెప్పాను. అంటే తప్పంతా అతనిదే అంటారా? లిపి ప్రమేయం లేదంటారా? అనుమానంగా అడిగింది కావ్య. అంటే లిపికి ఆ విషయం తెలుసు అంటారా? ఆమె సమ్మతితోనే ఆ పెయింటింగ్ చిత్రీకరించాడంటారా? సూటిగా చూస్తూ అన్నాడు రమణ. కావ్య ఒక్క క్షణం రమణ కళ్ళలోకి సూటిగా చూసింది. ఈ అవకాశాన్ని తను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలనుకుంది. నిప్పు లేనిదే పొగరాదు. ఏమీ లేకుండా అభినవ్ ఆమె బొమ్మను ఎలా వేస్తాడండి? ఇది జస్ట్ కామన్ సెన్స్ కాదంటారా? పరిస్థితులు విషమించకుండా మీరు జాగ్రత్త పడితే మంచిదంటాను. ఏం చేయాలంటారు? ఆసక్తిగా అడిగాడు రమణ. ఒకే దెబ్బకు 2 పెట్టెలు. అతనికి లిపిని దూరం చేస్తే అభినవ్ తనకు ఆటోమేటిక్గా దగ్గర అవుతాడు. ఈ లోపల నందిని కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. తన కోరిక నెరవేరుతుంది. ఏంటి సీరియస్గా ఆలోచిస్తున్నారు? చెప్పండి, మీరేం చెప్తే అది చేస్తాను. డోంట్ థింక్ అదర్వైజ్. వీఆర్ ఫ్రెండ్స్. లిపి అభినవ్కి దూరం అయితే తనకు దగ్గర అవుతుందని అతని ఆశ. కొన్ని పనులు కాన్ఫిడెన్షియల్గా వర్కౌట్ చేయాలి. మీకు నాకు తప్ప ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు. ఏమంటారు? జాగ్రత్తగా అన్నది ఆ మాట కావ్య. 100% నన్ను మీరు నమ్మొచ్చు. ఎందుకంటే ఇలాంటి పనులు చేయడం నాకు ఇష్టం కనుక. మీరు లిపిని నాకు దగ్గరగా చేయాలని కదా చెప్తోంది. ఒక క్షణం అతనేం చేయాలో చెప్పింది కావ్య. అతను పెయింటింగ్ మీద లిపి చిత్రాన్ని చూడగానే చేయాలనుకున్న పని కూడా అదే. యు ఆర్ కరెక్ట్ మేడం. ఆ పని లిపే చేసిందని అభినవ్ని మనం ఎలా నమ్మిస్తాం? సందేహంగా అడిగాడు అతను. ఆ సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను కదా. నేను చెప్పిన పని మీరు ఎప్పుడు చేస్తున్నారు? ఇప్పుడే చేయమంటారా? నవ్వుతూ అన్నాడు రమణ. ఇవాళ ఏదో సమయంలో మీరు చెయ్యొచ్చు. ఎందుకంటే అభినవ్ ప్రస్తుతం మూడో లేడు, తిరుపతి వెళ్ళాడు చెప్పింది కావ్య. మధ్యాహ్నం చేస్తాను నిశ్చయంగా చెప్పాడు అతను. గుడ్. ఆ పని పూర్తి చేయగానే నాకు ఫోన్ చేయండి. హ్యాండ్ బ్యాగ్లోంచి విజిటింగ్ కార్డుని తీసి రమణకు అందిస్తూ అంది కావ్య. ఆ విజిటింగ్ కార్డులోని ముచ్చటైన అక్షరాన్ని చూస్తూ కావ్య గుడ్ నేమ్. కావ్య గుడ్ నేమ్. మీలాగే మీ పేరు కూడా చాలా అందంగా ఉందండి అని క్యాజువల్గా అన్నాడు రమణ. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాను. బిల్లు చెల్లిస్తూ అంది కావ్య. ఇద్దరు బయటకు వచ్చాక కావ్య కారెక్కింది హుషారుగా. ఆనందంగా స్కూటర్ ఎక్కాడు అతను. మనిషిలోని అసూయ వ్యక్తిత్వాన్ని ఎలా చంపేస్తుందో, ఎలా స్వార్థాన్ని విషంగా నరనరంలో నింపేస్తుందో అన్నదానికి కావ్య రమణలు నిదర్శనం. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాడు రమణ. 25 నిమిషాల తర్వాత పరశువాకం ఏరియాలోని అభినవ్ ఆర్ట్ స్టూడియోకి కొంచెం దూరంలోని హోటల్ ముందు స్కూటర్ పార్క్ చేసి పబ్లిక్ టెలిఫోన్ బూత్ వైపు నడిచాడు. కావ్యతో చర్చించిన ప్లాన్ ప్రకారం అతని ఇంటికి ఫోన్ చేశాడు. రిసీవర్ని లిపి అందుకుంది. ఆ సమయంలో హాల్లో సోఫా మీద కూర్చుని ఉంది నందిని. ఏదో నవల చదువుతోంది. లిపి మాటలు ఆమెకు స్పష్టంగా వినిపిస్తున్నాయి. హలో, నువ్వా ఏంటి?
మార్నింగ్ చెప్పడం మర్చిపోయాను. నీతో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి డిస్కస్ చేయాలి. గాయత్రి గురించి రాగలవా ప్లీజ్? ఇంపార్టెంట్ పాయింటా? అంత అర్జెంటా? నా జీవన్ మరణ సమస్య. ప్రస్తుతం నేను భరించలేని ఉద్రిక్తతల మధ్య నలిగిపోతున్నాను. లిపి ప్లీజ్. కావాలనే నటించాడు రమణ. వెంటనే వచ్చేస్తున్నాను, భయపడకు అంది లిపి. తనని ఎక్కడ కలుసుకోవాలో చెప్పాడు రమణ. నువ్వు ఇప్పుడే బయలుదేరాలి, మరో 5 నిమిషాల్లోనే చెప్పి ఫోన్ పెట్టేసింది లిపి. ఎవరి దగ్గర నుంచి ఫోన్ అడిగింది నందిని చాలా క్యాజువల్గా. ఓ ఫ్రెండ్ దగ్గర నుంచి. చాలా అర్జెంటుగా పనుంది, ఒక అరగంటలో వచ్చేస్తాను, నీకు ఇబ్బంది లేదు కదా? ఎప్పుడూ మూడీగా సీరియస్గా ఉండే మీకు ఫ్రెండ్సా? మీకు నేనే ఫ్రెండ్ అని అనుకున్నాను. సరే వెళ్ళండి, వీడియోలో సినిమా చూస్తాను అని అనగానే వచ్చేస్తారు కదూ? పని అవగానే వచ్చేస్తారు కదూ? వెంటనే వచ్చేస్తాను. ఏదైనా ప్రాబ్లంగా ఉంటే టాబ్లెట్స్ ఉంచాను, ఏమాత్రం డిలే చేయకుండా వేసుకో. సరే అంది నందిని. లిపి వెళ్ళటం ఇష్టం లేకపోయినా. లిపి వెంటనే హడావిడిగా బయటికి వెళ్ళిపోయింది. సరిగ్గా అదే సమయంలో రోడ్డు చివరి కారులో కూర్చున్న కావ్య లిపి ఇంట్లోంచి బయటకు వచ్చి ఆటో ఎక్కడం చూసి కార్ని అభినవ్ ఇంటి వైపు తిప్పింది. ఆర్ట్ స్టూడియో కాంపౌండ్ వాల్ గేట్ తెరుస్తూ మెయిన్ డోర్ వైపు చూశాడు రమణ. డోర్కి పెద్ద తాళం వేసింది. మెల్లగా బిల్డింగ్ వెనక్కి వెళ్ళాడు. వరండా గ్రిల్స్ దాటి అభినవ్ పెయింటింగ్ రూమ్ వెనక్కి వెళ్ళి దగ్గరగా వేస్తున్న కిటికీ రెక్కని పక్కకు తోశాడు. కిటికీకి కొంచెం దూరంలోనే టేబుల్, దాని మీద కలర్స్ని కలుపుకోవడానికి ఉపయోగించే గ్లాస్ ప్లేట్ ఉంది. ఆ టేబుల్కి కొంచెం దూరంలో ఎడం పక్కన గోడకు చేరవేసిన పెయింటింగ్ అటు ఇటు చూశాడు రమణ. కిటికీ చువ్వలు పట్టుకుని చేతిని టేబుల్ వైపు చాచాడు. కలర్స్ ప్లేట్తో అక్కడున్న మగ్ను తన వైపు తిప్పుకొని హ్యాండిల్ను అందుకున్నాడు. అతని పెదవుల మధ్య చిన్న చిరునవ్వు కదలాడింది. దక్షిణం మగ్లోని కలర్ లిక్విడ్ రకరకాల రంగులు కలపడం వల్ల బురద నీళ్ళలా ఉన్నాయి. ఆ నీళ్లను పెయింటింగ్ వైపు విసిరి కొట్టాడు. క్యాన్వాస్ మీద వేసిన కలర్స్ ఇంకా పూర్తిగా ఆరలేదు. క్యాన్వాస్ నిండా నిండిపోయిన మిక్స్డ్ కలర్స్ ఒక్కసారి ఆ పెయింటింగ్ మీద విసురుగా పడడం వల్ల పెయింటింగ్స్ చుక్కలు ఒక్కసారి పైనుంచి కిందకి జారుతుండడం వల్ల రంగులన్నీ కలిసిపోయాయి. అభినవ్ కొన్ని గంటల శ్రమ, ప్రతిభ క్షణకాలంలో ధ్వంసమైపోయింది. నిశాంత చిత్రం క్షణాల్లో రూపు మారిపోయింది. పెయింటింగ్ ఆకృతిని నెమ్మదిగా మాయం చేస్తున్న మిక్స్డ్ కలర్స్ వైపు చూస్తూ హాయిగా సిగరెట్ను వెలిగించుకున్నాడు రమణ. అతనిలో ఏదో అవ్యక్తమైన ఆనందం, రాక్షసానందం. అభినవ్ మీద కక్షను అంత త్వరగా తను తీర్చుకుంటాడని అనుకోలేదు అతను. పశుకాంక్ష ఎంతటి పతనానికి లాగేస్తుందో అతను ఊహించలేదు. పతనంలో ఒక భాగం సక్సెస్ కావడంతో అతని ఆలోచనలు లిపి చుట్టూ పరుగుదీశాయి. లిపిని ఎలా తన వైపు తిప్పుకోవాలో ఆలోచిస్తూ స్టూడియోలోంచి బయటకు వచ్చి స్కూటర్ వైపు నడిచాడు. వెంటనే స్కూటర్ని స్టార్ట్ చేశాడు. ఇవేమీ ఊహించలేని లిపి 15 గంటలో స్కూటర్ పండి బజార్లోని బస్టాప్ దగ్గరికి వచ్చింది. ఇటు లిపిని అర్జెంటుగా పనుందని రమ్మని అర్థించి అటు వెళ్ళి అభినవ్ ప్రాణప్రదంగా వేసుకున్న పెయింటింగ్ని ధ్వంసం చేసి అటు అభినవ్ని దెబ్బ కొట్టి ఇటు నందినిలో అనుమానాన్ని రేకెత్తించేందుకు కావ్యకు అవకాశం కల్పించాడు రమణ. అప్పటికే అక్కడికి వచ్చి రమణ కోసం ఎదురు చూస్తూ నిలబడింది. లోనికి వస్తున్న కావ్యం చూసి ఆశ్చర్యపోయింది నందిని. ఉదయం ఒకసారి వచ్చి అభినవ్ తిరుపతి వెళ్ళాడని తెలుసుకొని కనీసం వెళ్లే ముందు చెప్పొచ్చు కదా అని కామెంట్ చేస్తూ వెళ్ళిపోయింది ఆమె. తిరిగి అంతలోనే వచ్చిందేమిటని ఆశ్చర్యపోయింది నందిని. ఆఫీస్లో పనేం లేదు, నీతో కాసేపు కాలక్షేపం చేద్దామని వచ్చాను, సంతోషంగా చెప్పింది కావ్య ముఖంలోని అంతటి సంతోషాన్ని ఎప్పుడూ చూడలేదు నందిని. ఎలా ఉంది నీ హెల్త్? తన చేతిలోని ప్యాకెట్ను టీపాయ్ మీద పెడుతూ నందిని నుదుట మీద చేయి వేసి చూస్తూ అడిగింది ఆమె. నౌ ఐఎమ్ ఆల్ రైట్ వెంటనే చెప్పింది నందిని. కాసేపు పిచ్చాపాటి అయ్యాక మీ నస్గారేరి కనిపించడం లేదు, తెలియనట్టుగా అడిగింది కావ్య. ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేస్తే వెళ్ళారు చెప్పింది నందిని. ఫ్రెండ్ అంటే రమణ దగ్గరికేనా? ఆమె ఫ్రెండ్ రమణేనా? రమణ దగ్గరికి వెళుతున్నానని చెప్పలేదా? మళ్ళీ మరొక ప్రశ్న. లేదు. ఎందుకు చెప్తుంది? కాన్ఫిడెన్స్ విషయాలు కదా. రమణతో లిపి గారికి కాన్ఫిడెన్షియల్ విషయాలు ఏమిటి అడిగింది నందిని అర్థం కానట్లు చూస్తూ. సడన్గా టాపిక్ కట్ చేసింది కావ్య. ఎంతోమంది బిజినెస్ పీపుల్ని డీల్ చేసే కావ్యకు నందినిని డీల్ చేయడం, బుట్టలో వేసుకోవడం పెద్ద సమస్య కాదు. ఆ విషయం తర్వాత చెప్తాను కానీ ముందు ఇది తీసుకో. టీపాయ్ మీద ప్యాకెట్ని తీసి నందినికి అందించింది.
ఏమిటిది? చూడు, నీకే తెలుస్తుంది. ఆ ప్యాకెట్ను గబగబా విప్పింది నందిని. పట్టు చీర, అందంగా ప్యాక్ చేయబడిన పట్టు చీర. దాని కవర్పై బర్త్డే విషయాన్ని ప్రతి ఏటా ప్రత్యేకంగా గుర్తు చేసి ఆమెకేం కావాలో తెచ్చిచ్చేవాడు అభినవ్. అతను కూడా ఆ విషయం మర్చిపోయాడు. నందినికి చిన్న షాక్. అనారోగ్యం వల్ల తను తన బర్త్డేని మర్చిపోయింది. అన్నయ్య ఎలా మర్చిపోగలిగాడు? తన బర్త్డే విషయం అన్నయ్య ప్రత్యేకంగా తన డైరీలో రాసుకుంటాడు. ఒక్కసారి ఆ అమ్మాయి మనసులో ఏదో తెలియని విషాదం చోటు చేసుకుంది. గబగబా తన రూమ్లోకి పరిగెత్తింది. డ్రాయర్లోని అతని డైరీ తీసింది. ఆ డైరీలోని పేజీలన్నింటినీ చూసింది. ఎక్కడా నందిని బర్త్డే ప్రసక్తే లేదు. ఒక్కసారి నందిని మనసు బాధగా మూలిగింది. ఆమెకు ఆ క్షణాన మరొకరి డైరీ చూడకూడదన్న జ్ఞానం కూడా నశించిపోయింది. ఆమె కనుకొలుకుల్లో 2 కన్నీటి చుక్కలు కదిలాడాయి. అన్నయ్య కూడా తన గురించి మర్చిపోయాడు అనే ఆలోచన ఆమె మనసులో చోటు చేసుకుంది. నందినిలోని మార్పులన్నింటినీ కావ్య గమనిస్తూ మనసులోనే నవ్వుకుందామె. ఉదయం అభినవ్ కోసం ఇంట్లోకి వచ్చిన కావ్య నేరుగా అతని రూమ్లోకి వెళ్ళింది. అతను అక్కడ లేడు. టేబుల్ మీద అతని డైరీ కనిపించడంతో లిపి గురించి అతను ఏమైనా రాసుకుని ఉండొచ్చేమోనన్న అభిప్రాయంతో ఆ డైరీని తిరిగేసింది. ఎక్కడా లిపి గురించి ఏమి కనబడలేదు. కానీ నందిని బర్త్డే గురించి మాత్రం ప్రత్యేకంగా రాసుకున్నాడు. అలా అభినవ్ రాసుకోవడం వల్లనే ఆ రోజు నందిని బర్త్డే అని కావ్య తెలుసుకోగలిగింది. వెంటనే ముందు జాగ్రత్త చర్యగా ఆ పేపర్ని చింపేసి ముక్కలుగా చేసి చెత్తబుట్టలో పడేసి బయటకు వచ్చి నందిని రూమ్లోకి వెళ్ళింది. అన్నీ ఒకే రోజు కలిసి రావడంతో నందిని ఎలా తన వైపు మంచిగా చేసుకోవాలో ముందుగానే నిర్ణయించుకుంది. అక్కడి నుంచి వస్తున్నప్పుడే రమణ కూడా కలవటం యాదృచ్ఛికం. నా బర్త్డే గురించి నేను మర్చిపోయాను, అన్నయ్య కూడా మర్చిపోయాడు. నందిని గొంతులో అనంతమైన బాధ. మీ అన్నయ్య ఈ మధ్య చాలా బిజీగా ఉన్నారు కదా, అందువల్ల మర్చిపోయాడు. నందిని గొంతులో అనంతమైన బాధ. మీ అన్నయ్య ఈ మధ్య చాలా బిజీగా ఉన్నారు కదా, అందువల్ల మర్చిపోయి ఉంటారు. పోనీలే, ఇప్పుడేమైంది? నేను మీ ఇంట్లో మనిషిని కానా చెప్పు. ఈ పట్టు చీర కట్టుకుని నువ్వు తయారైతే మనం బయటకు వెళదాం. నీ బర్త్డేని నేను సెలబ్రేట్ చేస్తాను. అలా అంటున్న కావ్య వైపు నిర్లిప్తంగా చూసింది నందిని. బీ కేర్ఫుల్, కమాన్. నిజానికి నీ బర్త్డే కోసమే నేను ఆఫీస్కి సెలవు పెట్టాను. టక్కున అబద్ధం ఆడింది కావ్య. నిజమా అన్నట్లు చూసింది నందిని. కావ్యకు తన పట్ల అంత ప్రేమ ఉందనే విషయం నందినికి తెలియదు. సడన్గా కావ్య తన పట్ల అంత ప్రేమ ఎందుకు కురిపిస్తుందో ఊహించలేదు ఆమె. మరో 6 గంటలో నందిని కుందనపు బొమ్మలా తయారైపోయింది. నందిని, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో తెలుసా? అప్సరసలా ఉన్నావు. నీ అందం ముందు షరోన్ స్టోన్ కూడా దిగదుడిపోయి స్టీరింగ్ ముందు కూర్చుంటూ అంది కావ్య. మనిషిని పడగొట్టేది సగం పొగడితే. తనలో తాను ఉప్పొంగిపోతూ నందిని కావ్య వైపు చూసింది. ఫస్ట్ మనం మెరీనా బీచ్కి వెళదాం, ఆ తర్వాత అలంకార్లో ఇండీసెంట్ ప్రపోజల్ సినిమాకి వెళదాం. ప్రపోజ్ చేసింది కావ్య. ఆ సినిమా బాగుంటుందా అడిగింది నందిని. రొమాంటిక్ మూవీ. రేపు పెళ్ళయ్యాక పప్పు శుద్ధలా ఉంటావా? కొన్ని విషయాలు తెలుసుకోవాలి నవ్వుతూ అంది కావ్య. కారు ట్రిప్లికేన్ మీదుగా బీచ్ వైపు దూసుకుపోయింది. ఏమిటి అంత ఇంపార్టెంట్ పాయింటా? ఏమిటి అంత ఇంపార్టెంట్ పాయింట్? అర్జెంటుగా చెప్పు, నా కోసం నందిని ఎదురు చూస్తుంటుంది. హోటల్లోని ఫ్యామిలీ రూమ్లో కూర్చుంటూ అంది లిపి అమాయకత్వానికి మనసులోనే నమ్ముకున్నాడు రమణ. పెయింటింగ్కి ఇన్స్పిరేషన్ ఇచ్చిన ఆమె శరీరంలోని ఆకర్షణీయమైన భాగాన్ని దొంగచాటుగా చూస్తున్నాడు అతను. అర్జెంట్ పాయింట్ లేదు, ఏం చెప్పాలో ఆలోచిస్తున్నాడు అతను. ఆడవాళ్ళు సింపతి ట్రాక్లో సులభంగా పడిపోతారు. అందువల్ల ఆ వైపు నుంచి నరుకు రావాలని నిర్ణయించుకొని చాలా కాలం నుంచి నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, గాయత్రి గురించి. ఇప్పుడు ఏమైంది గాయత్రికి? తనకు పిల్లల మానసిక వ్యాధి. ఆమెలో రాను ముదిరిపోతుంది. సైకిక్గా ప్రవర్తిస్తుంది. ప్రతిరోజు ఏదో గొడవ. గత 2 నెలలుగా నేను సంసార జీవితానికి కూడా దూరం అయిపోయానంటే నువ్వు నమ్మవు. అబద్ధానికి తగ్గట్టుగా ముఖం విషాదంగా పెట్టాడు. ట్రీట్మెంట్ ఇప్పించలేకపోయావా? అది అయింది. గాయత్రిలోనే ఏదో లోపం ఉందని డాక్టర్స్ నిర్ధారించారు. మనోవ్యాధికి ట్రీట్మెంట్ ఏమిటి చెప్పు? మామూలుగా ఉన్నప్పుడు తను కూడా తన పరిస్థితికి బాధపడుతుంది. నన్ను ఇంకో పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెస్తోంది. తల వంచుకొని అన్నాడు రమణ. పాపం గాయత్రి మంచి పిల్ల. మంచి వాళ్ళకే కష్టాలన్నీను అంది లిపి బాధగా. అదే నా బాధ కూడా. తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది. వెళ్ళిపోయే ముందు నీతో మాట్లాడుతుందట. నాతోనా? ఎందుకు? ఉలిక్కి పడుతూ అంది లిపి. ఎందుకో నాకేం తెలుసు. నువ్వేమి అనుకోకపోతే ఫ్రాంక్గా ఒక విషయం చెప్పనా? చెప్పు, పర్వాలేదు.
మన స్నేహం గురించి, రిలేషన్ గురించి గాయత్రికి బాగా తెలుసు. నీలాంటి అదృష్టవంతురాలు ఇంట్లో ఉంటే తనకి పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుందేమో. రమణ చాలా జాగ్రత్తగా ఒక్కొక్క పాయింట్ను టచ్ చేస్తూ అన్నాడు. నేను ఇంట్లో ఉండటం అంటే అయోమయంగా అడిగింది ఆమె. అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ఆమెకు అభ్యంతరం లేదు, కానీ అది వింటూనే లిపి షాక్ తినది. మరో సందర్భంగా రమణ ఆ టాపిక్ని ఎత్తి ఉంటే ఇంకో రకంగా లిపి రియాక్ట్ అయ్యేది. అంటే నా మీద నీకు అలాంటి అభిప్రాయం ఉందా? ఆ విషయాన్ని లిపి అంత సూటిగా అడుగుతుందని ఊహించలేదు రమణ. ఏం జవాబు ఇవ్వలేదు అతను. కాసేపు అయ్యాక అన్నాడు, అనుకోకుండా కష్టాలు వచ్చినప్పుడు స్నేహితులే ఆత్మీయులుగా ఇంట్లో ఉంటే ఆ సంతృప్తి వేరు లిపి. ఇంకెవరినైనా నేను పెళ్లి చేసుకున్నానుకో గాయత్రి బ్రతుకు ఎంత దుర్భరమైపోతుందో నువ్వు ఆలోచించు. అదే నువ్వైతే తన వైపే సూటిగా చూస్తున్నా ఆమె కళ్ళ వైపు సూటిగా చూడలేకపోయాడు రమణ. అలాంటి సమస్య ఎదురవుతుందని ఆమె ఎప్పుడూ అనుకోలేదు, అందులోనూ ముఖ్యంగా రమణతో. నిజానికి అప్పటి వరకు తన పెళ్లి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ ఈ మధ్య అభినవ్ ఆమె ఆలోచనలోకి చొచ్చుకు వచ్చాడని మాత్రం ఆమెకు తెలుసు. నువ్వు మగవాలనుకుంటే నేను బాధపడతాను. నిన్ను పెళ్లి చేసుకుంటే తనకిష్టమని గాయత్రి ప్రపోజ్ అందుకని నసుగుతూ అన్నాడు రమణ. చిన్నపిల్ల అందామె గాయత్రి మీద జాలిపడుతూ. సమస్యను నీ ముందు పెట్టాను, ఇష్టం నీదే. లేదు రమణ, అది చాలా తప్పు. గాయత్రితో నేను మాట్లాడతానులే. ఆమె మాటకు రమణ గుండెల్లో బాంబు పేలినట్టయింది. తను ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని ఒక కథను అల్లాడు రమణ. ఆ కథ వెంటనే పాలిపోయింది. నువ్వు గాయత్రితో ఏం మాట్లాడతావు? వద్దులే, అది ఏ సమయంలో ఎలా రియాక్ట్ అవుతుందో నాకే తెలియదు. ఇంటికి వచ్చిన నువ్వు ఇబ్బంది పడితే నేను బాధపడాల్సి వస్తుంది. ఎలా జరిగితే అలా జరుగుతుంది. ఈ క్షణంలో మన మధ్య జరిగిన చర్చ గురించి నువ్వు మర్చిపో. అరగంట తర్వాత ఇద్దరు బయటకు వచ్చారు. ఆటో ఎక్కుతూ చెప్పింది ఆమె రమణతో. రేపు సాయంత్రం నేను మీ ఇంటికి వస్తాను, గాయత్రితో మాట్లాడతాను. రమణ ఏదో చెప్పబోయాడు. అప్పటికి ఆటో స్టార్ట్ అయిపోయింది. అచేతనంగా నిలబడిపోయాడు అతను. సినిమా గురించి ముచ్చట్లాడుకుంటూ రెస్టారెంట్లో డిన్నర్ ఆర్డర్ చేసి కూర్చున్నారు కావ్య, నందిని. మధ్యాహ్నం లిపి గురించి తను అడిగిన విషయం గుర్తొచ్చింది నందినికి. లిపికి రమణకు కాన్ఫిడెన్షియల్ విషయాలు ఏమిటి మళ్ళీ అడిగింది నందిని. ఆ ప్రశ్న నందిని అడుగుతుందని ముందుగానే ఊహించింది కావ్య. ఏముంది, లిపి రమణ లవ్వర్స్, రేపో ఎల్లుండో మ్యారేజ్ చేసుకునే ఐడియాలో ఉన్నారు. కానీ లిపి అడిగింది కావ్య. ఆ సమయంలో కావ్య ఏం చెప్పినా నందిని నమ్మే స్థితిలో ఉంది. ఏంటి చెప్పండి. ఆ లిపి మొన్నటిదాకా రమణని పెళ్లి చేసుకుంటానని అతనితో చెప్పిందట. కానీ ప్రస్తుతం మనం ఫ్రెండ్స్గానే ఉండిపోదామని అంటోందట. ఆ విషయం మీదే వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయట. ఎందుకలా ప్రశ్నించింది నందిని. ఎందుకలా అంటే దానికి ఒక కథ ఉందిలే. నువ్వు మగవాళ్ళు అనుకోనంటే చెప్తాను. నేను అనుకోవడం ఏమిటి, చెప్పండి పర్వాలేదు. లిపి ఫ్యామిలీ చాలా పూర్, నీకు తెలుసు. అందుకే కదా జాబ్ చేస్తుంది. అలాంటి ఫ్యామిలీలోంచి వచ్చే అమ్మాయిల డ్రీమ్స్ ఎలాగుంటాయో నీకు చెప్పక్కర్లేదు అనుకుంటాను. సంఘంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న వాళ్ళని, డబ్బున్న వాళ్ళని వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు. ప్రస్తుతం ఆ పనిని దిగ్విజయంగా నెరవేరుస్తోంది ఆమె. ఆగి ఊరకంట చూసింది కావ్య నందిని వైపు. ఎలా? చాలా ఇన్నోసెంట్గా మీ ఇంట్లోకి చేరిందా? నమ్మకంగా నిన్ను తన ట్రాక్లోకి తెచ్చుకుందా? ఎందుకో తెలుసా? మీ అన్నయ్యను తన వైపు తిప్పుకోవడానికి. మీ అన్నయ్య అసలే అమాయకుడు, ఇవాళ రేపు పడిపోతాడు. లిపి మీ ఇంట్లో పర్మనెంట్గా సెటిల్ అయిపోతుంది. అలా జరిగితే నష్టమేమిటో అర్థం కాలేదు నందినికి. లిపిని సెలెక్ట్ చేసి తన దగ్గరికి పంపింది కావ్యనన్న విషయం ఆమెకు ఆ క్షణాన తట్టలేదు. మనిషి సమయానుకూలంగా స్పందించలేనప్పుడే పెద్ద పెద్ద సమస్యలు ఆ మనిషిని చుట్టుముట్టేది. లిపి మీ ఇంట్లోకి రావడం నీకు ఇష్టమేనా? కావ్య ప్రశ్నకు నందిని జవాబు చెప్పలేదు. నువ్వు చెప్పలేవు, ఎందుకంటే నీది అంత దూరం ఆలోచించే వయసు కాదు కనుక. నేను చెప్తాను విను. మీ అన్నయ్య అభినవ్ ఆర్టిస్టుగా ఎంత గొప్పవాడో నీకు తెలుసు. ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదుగుతున్న ఆర్టిస్టుగా ఎంత గొప్పవాడో నీకు తెలుసు. ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదుగుతున్న ఆర్టిస్టు భారీగా తనైపోయి తన హోదాను పెంచుకోవాలని లిపి ఐడియా. అది అత్యాశ కాదంటావా? మంచి అందగత్తె అనుకుందామంటే నేరేడు పండు రంగు, డబ్బుందా అంటే డబ్బు కోసమే కదా మీ అన్నయ్యని అట్రాక్ట్ చేసేది. నేనేదో ఎవరి మీదో అసూయతో చెబుతున్నాను అనుకోకు. మీ అన్నయ్యకు చాలా సన్నిహితంగా ఉంటున్నాను కనుక ఆయనలోని టాలెంట్ నాకు తెలుసు కనుక చెప్తున్నాను. మనం ఎప్పుడూ మన హోదాను, డబ్బును పెంచుకోవడానికి కృషి చేయాలి. అలాగా జనంతో కలిస్తే మనం
అలగా జనంతో కలిస్తే మనం అలగా వ్యక్తులమైపోతాం. మనం హై సొసైటీకి చెందిన వ్యక్తులం. ఇప్పుడు నేను మీ అన్నయ్య కలిసి బిజినెస్ చేస్తున్నామా? ఎవరితో చేస్తున్నాం? హై సొసైటీ వ్యక్తులతోనా? ఈ రమణలు గోపీలతో స్నేహాలు చేసే వ్యక్తి మీ వదినగా వచ్చిందనుకో, మన హై క్లాస్ మిడిల్ క్లాస్గా మారిపోతుంది. రేపు నువ్వు అమెరికా నుంచి వచ్చాక 10-12 లక్షలు ఇచ్చి నీకు హై క్లాస్ మ్యాచ్ చూడాలా వద్దా? మీ అన్నయ్యకో కారు బంగ్లా ఉండాలా వద్దా? గవర్నమెంట్ మీ అన్నయ్యకి గుర్తింపుని ఇవ్వాలా వద్దా? ఇవన్నీ కావాలంటే క్యారెక్టర్ లేని మనుషులకు ఇప్పటి నుంచే దూరంగా ఉండాలి. లిపి అలాంటి మనిషా? దిగ్భ్రాంతికి గురవుతూ అడిగింది నందిని. ఇక్కడ చేరడానికి పూర్వం లిపి రమణ రూమ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేదట. నాకేం తెలుసు, మా మధ్య అన్ని సంబంధాలు ఏర్పడ్డాయని రమణే చెప్పాడు. చటుక్కున అబద్ధం ఆడేసింది కావ్య. నందిని ఒక్క క్షణం ఆలోచనలో పడింది. అన్నయ్యను డ్రాప్ చేయడానికి అంత వినయంగా నటిస్తోందా? తనకి అతిగా సేవలు చేయడం అందుకేనా? ఎందుకో వాటిని నందిని వెంటనే జీర్ణించుకోలేకపోయింది, నమ్మలేకపోయింది కూడా. ఆమె నమ్మలేకపోతుందని క్షణాల్లో గ్రహించేసింది కావ్య. ఆమె మెదడు చురుగ్గా పనిచేయడం ప్రారంభించింది. నందిని తను చెప్పే విషయాన్ని అంత త్వరగా నమ్మలేకపోవచ్చని ముందే ఊహించింది కావ్య. ఆ ఊహ ఆధారంగానే మరో పథకాన్ని సిద్ధం చేసి పెట్టుకుంది. అప్పటికి వెంటనే ఫోన్ని దగ్గరికి లాక్కుంది. ఎంతో అర్జెంటు పనుందంటూ లిపి నిన్ను వదిలి వెళ్ళిపోయింది కదా, అదే ఆ రమణ దగ్గరకు. ఆ రమణకే ఫోన్ చేస్తున్నాను, ప్యారలల్ లైన్ తీసుకో, అసలు విషయం నీకు ఇప్పుడే అర్థమైపోతుంది అంటూ రింగ్ చేసింది కావ్య. కొద్ది క్షణాలకి ఫోన్ని ఆవల వైపు లిఫ్ట్ చేసిన వ్యక్తి హలో అని అనటం వినిపించింది కావ్యకు. కావ్య వెంటనే నందిని కేసు చూస్తూ సైగ చేసింది ప్యారలల్ లైన్ని లిఫ్ట్ చేయమని. నందిని నిశ్శబ్దంగా ప్యారలల్ లైన్ ఫోన్ని అందుకుని చెవి కానించుకుంది. ఎవరు? రమణేనా మాట్లాడేది? అడిగింది కావ్య. అవును, మీరెవరు? ఫోన్కి ఆవల నుంచి అడిగాడు ఆ వ్యక్తి. నేను కావ్యని. కావ్య గారా, నమస్తే. ఏమిటి విశేషం? నిన్న మీకేమన్నా అర్జెంట్ వర్క్ తగిలిందా? లేదే. మరి అర్జెంట్ పని అందంటూ లిపి నీ దగ్గరికి వచ్చిందట. కావ్య మాటలు వింటూనే రమణ పెద్దగా నవ్వాడు. విషయం ఏమిటి అలా నవ్వుతున్నావు? ఒకంత కోపం నటిస్తూ అడిగింది కావ్య. మీ ఆడవాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవటం ఆ బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదు. పచ్చిగా చెప్పాలంటే సుఖం నాతోటి, పెళ్ళి ఆ పిచ్చి ఆర్టిస్ట్ అభినవ్ తోటి. నా పాలిట ఈ ఆర్టిస్ట్ ఒకడు మొన్నటిదాకా నన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పి నాతో వేలు ఖర్చు పెట్టించింది. ఆ లిపిని నమ్ముకొని నేను మా అమ్మ నాన్నలు తెచ్చిన ఎన్నో సంబంధాలను వదులుకున్నాను. ఇప్పుడు నాకన్నా పేరు ప్రతిష్టలు ఉన్నవాడు, భవిష్యత్తులో బాగా డబ్బు సంపాదించగలిగేవాడు దొరికేసరికి అటు మొగ్గింది. నాకు ఈ శాస్తి జరగాల్సిందే మేడం, ఎందుకంటే పిచ్చిగా గుడ్డిగా నమ్మాను కదా, అందుకని. రమణ మాటలు ప్యారల్ లైన్లో వింటూ షాక్ తిన్నది నందిని. అది సరే, నిన్నేమిటి అర్జెంట్ పని? తిరిగి అడిగింది కావ్య. ఏం లేదు, ఆర్టిస్ట్ తిరుపతి వెళుతున్నాడట కదా, అతను తిరుపతి నుంచి తిరిగి వచ్చేలోపు నా అడ్డు తొలగించుకోవాలని నాకు సర్ది చెప్పాలని వచ్చింది. అర్జెంట్ ఆమెకి, నాకు కాదు. ఆర్టిస్ట్ని పెళ్లి చేసుకున్నా నాకు అందించే సుఖం నాకు అందిస్తుందట చాటుగా. ఎంత ఘోరమో చూసావా? నిజాయితీని తన కంఠంతో పలికిస్తూ అన్నాడు అతను. సరే, తర్వాత మిగతా విషయాలు మాట్లాడతాను, ఉంటాను అంటూ కావ్య ఫోన్ని కెడిల్ చేసింది. అప్పటికే నందిని ముఖం పాలిపోయింది. సరిగ్గా ఆ మార్పులేని నందిని నుంచి కావ్య ఆశించింది. అది నెరవేరిందని నందిని ముఖమే చెప్పటంతో కావ్య ఫోన్ని కట్ చేసింది. కొద్ది క్షణాలు ఆ ఇద్దరి మధ్య నిశ్శబ్దం అనుకుంది. నిజానికి కావ్య ఫోన్ చేసింది రమణకు కాదని, తను ఏర్పాటు చేసుకున్న వేరే వ్యక్తికని నందినికి తెలిసే అవకాశం లేకపోయింది. ఇప్పుడంతా నీ చేతుల్లోనే ఉంది. నువ్వు హాయిగా చక్కగా ఉండాలనుకుంటే మీ అన్నయ్య ఇలాంటి వాళ్ళ ట్రాప్లో పడకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. నేను చెబుతున్న విషయం చాలా జాగ్రత్తగా ఆలోచించు. పెద్దదానిగా చెప్తున్నాను. నేనేం చెప్పినా మన మంచి కోసమే. చెప్పడం ఆపింది కావ్య. ఆమె మాటలు స్లో పాయిజన్లా నందినిలో పనిచేయడం ప్రారంభించాయి. అప్పుడు సమయం రాత్రి 9:45 దాటింది. 5:30 ప్రాంతంలో బాధగా అభినవ్ ఇంటికి వచ్చిన లిపి మెయిన్ డోర్కి వేసిన లాక్ చూసి బెంబేలెత్తిపోయింది. నందినికి ఏమైంది? ఏమైనా సీరియస్ ప్రాబ్లం తలెత్తితే ఎవరైనా నందిని హాస్పిటల్కి తీసుకెళ్ళారా? విజయ హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ నందిని లేదు. మరి తుషార్తో ఎక్కడికైనా వెళ్ళిందా? తను రమణ దగ్గరికి వెళ్ళడం చాలా తప్పైపోయిందని చాలాసేపు బాధపడుతూ ఇంటి ముందు మెట్ల మీద కూర్చుండిపోయింది. 1-2 గంటలు గడిచాయి. ఆ సమయంలో ఆమెకు కావ్య గుర్తుకు రాలేదు. 9:30 వరకు చూసి ఇంటికి వెళ్ళడానికి రోడ్డు మీదకి వచ్చింది ఆమె. సగం దారి వరకు నడిస్తే కానీ ఆమెకు ఆటో దొరకలేదు.
ఆమె సందులోంచి వస్తున్న సమయంలో మెయిన్ రోడ్ మీద నుంచి కావ్య కారు వెళ్ళిపోయింది. కాలింగ్ బెల్ మోతుకు తలుపు తీసింది గాయత్రి. ఎదురుగా రమణ. అతని దగ్గర నుంచి బ్రాందీ వాసన. లోనికి వస్తూనే చెప్పాడు రమణ, రేపు లిపి మన ఇంటికి వస్తుంది, పోనీయండి. ఇన్నాళ్లకు ఆమెను తీసుకొస్తున్నారు అందామె అమాయకంగా. ఆమె నీతో మాట్లాడడానికి వస్తుంది, చుట్టపు చూపు కోసం రావడం లేదు. చిరాగ్గా అన్నాడు అతను. నాతో ప్రత్యేకంగా మాట్లాడడానికి ఏమైంది? ఉంది, మా ఇద్దరి విషయం మాట్లాడుతుంది. మీ ఇద్దరి విషయమా? ఏంటది? అదే లిపిని నేను పెళ్లి చేసుకుంటున్నాను నిర్లక్ష్యంగా చెప్పినవానికి వెళ్ళాడు. రమణ ఏం చెప్తున్నాడో ఆమెకి ఏం అర్థం కాలేదు. లిపిని మీరు? మరి నేను? షాక్తో ఆమె శిలాప్రతిమైపోయింది. అది నువ్వు తేల్చుకోవాల్సిన విషయం. నీకు పిల్లలు కలగరని డాక్టర్లు చెప్పారు. అందువల్ల నువ్వు మానసిక రోగిలా తయారయ్యావు. లిపిని పెళ్లి చేసుకోమని నువ్వు నా మీద ఒత్తిడి చేస్తున్నావు. నాకు ఇష్టం లేకపోయినా ఆమెను నేను పెళ్లి చేసుకోవాలి. నీ బలవంతం మీద నువ్వు లిపిని ఆ మేరకు ఒప్పించాలి. రమణ నోటి వెంబడి వస్తున్న ఒక్కొక్క మాటకు గుడ్ల నీరు కక్కుకుంటూ నిశ్చేష్టిత నిలబడిపోయింది గాయత్రి. ఎట్టకేలకు నెమ్మదిగా పెదవి విప్పి అడిగింది, నాకు పిల్లలు కలగరని డాక్టర్ చెప్పలేదు కదండి. నేను మానసిక రోగిని కాదు కదండి. బోర్న ఏడుస్తోంది గాయత్రి. కాదని నీకు తెలుసు, నాకు తెలుసు. లిపికి తెలియకూడదు. ఏమాత్రం ఆమెకు అనుమానం వచ్చిందా నేను చంపైనా నేను లిపిని పెళ్లి చేసుకుంటాను. తూలుతూ వెళ్ళి బెడ్ మీద పడిపోయాడు రమణ. రమణకు తాగుడు వ్యసనం, అమ్మాయిల వ్యసనం ఉందని తెలుసు. అయినా సర్దుకుపోతోందామె. మరో పెళ్ళి అనగానే ఆమె హృదయం బగ్గొన మండిపోయింది. ఆ రోజు రాత్రంతా ఆమె నిస్సహాయంగా విలపిస్తూనే ఉంది. మర్నాడు ఉదయానికి ఆమె నిజంగా మానసిక రోగిలా తయారైపోయింది. కమిలిపోయిన ముఖంతో ఉదయాన్నే కనిపించిన గాయత్రిని చూసి వికృతంగా నవ్వాడు రమణ. తిరుపతిలోని పద్మావతి ఆడిటోరియంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. మద్రాసులో చేసినట్లుగానే పకడ్బందీగా ఏర్పాట్లు చేశాడు హరిహరన్. తిరుపతిలో ఆర్ట్ ఎగ్జిబిషన్ కమ్ సెన్స్ గురించి దేశవ్యాప్తంగా వరుసగా డైలీ పేపర్లలో యాడ్స్ రిలీజ్ చేయడం వల్ల ఎక్కువ మంది కళాభిమానులు ఇచ్చేశారు. దాదాపు 1000 మంది జనం. ఆడిటోరియం నిండా ఎక్కిరిసిపోయిన జనం. భారతీయ చిత్రకళ సంప్రదాయాలు అనే విషయమై అభినవ్ 1:20 నిమిషాల సేపు ఉపన్యసించాడు. ఆ ఉపన్యాసాన్ని అభినవ్ తను కొత్తగా చిత్రీకరించిన నిశాంత చిత్రం గురించి చెప్పి ముగించాడు. రంగుల కలయికల్లో తను చేసిన ప్రయోగం గురించి చెప్పాడు. అభినవ్ ఒక కళాకారుడిగా, ప్రయోగశీలిగా ఉత్తేజం పొందిన క్షణాలవి. అభినవ్ని చూడటానికి ఈసారి ఎక్కువ మంది జనం వచ్చారు. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లోని ఫైన్ ఆర్ట్స్ కాలేజీ స్టూడెంట్స్. వాళ్ళందరి సందేహాలకు అభినవ్ సమాధానాలతో మరో 2 గంటలు గడిచిపోయాయి. తర్వాత ఆటోగ్రాఫ్ల కార్యక్రమం. ఆటోగ్రాఫ్ తీసుకుని ఒక్కొక్క స్టూడెంటే వెళ్ళిపోతున్నారు. ఆర్ట్ గ్యాలరీలో మీరు చెప్పిన నిశాంత పెయింటింగ్ లేదు, ఆ పెయింటింగ్ని నేను కొంటాను అంటూ తన చేతికి ఆటోగ్రాఫ్ బుక్ని అందించిన వ్యక్తి వైపు చూశాడు అభినవ్. అతను కృష్ణస్వామి పుష్పరాజ్. కృష్ణస్వామిని చూస్తూనే ఒక క్షణం కలవరపడ్డాడు అభినవ్. హరిహరన్ రూమ్లో వీడియోలో అతన్ని చూసిన సంఘటన గుర్తుకొచ్చింది. నా కలర్స్ ఎక్స్పెరిమెంట్కి నిశాంత ఒక నమూనా, దాన్ని ఎగ్జిబిషన్ కోసం చిత్రీకరించలేదు జవాబిచ్చాడు అభినవ్. ఐఆమ్ కృష్ణస్వామి, బిజినెస్ మ్యాన్, మద్రాసులోనే ఉంటాను. మీరు ఎప్పుడైనా నా గెస్ట్గా వస్తే నాకు అదొక మధురానుభూతి. తన విజిటింగ్ కార్డ్ని అతనికి అందిస్తూ అన్నాడు కృష్ణస్వామి. ఎప్పుడైనా మీరు ఎదురు చూడని టైంలో వచ్చి మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాను. నవ్వుతూ చెబుతున్న సమయంలో ఆదరాబాదరాగా అక్కడికి వచ్చాడు హరిహరన్. జస్ట్ ఏ మినిట్ మిస్టర్ అభినవ్. కృష్ణస్వామి పక్కన నించున్నాడు హరిహరన్. కృష్ణస్వామి పుష్పరాజ్ తన ఉలికిపాటును కప్పిపుచ్చుకుంటూ హరిహరన్ వైపు ఓరకంట చూసి అభినవ్కి షేక్ హ్యాండ్ ఇచ్చి ముందుకు కదిలాడు. ఆ సమయంలో హరిహరన్ చూపులు కృష్ణస్వామి చేతికున్న బ్రౌన్ కలర్ గ్లౌజ్ మీద పడ్డాయి. జనం మధ్య నుంచి హ్యాండ్ స్టిక్ సాయంతో వెళ్ళిపోతున్న కృష్ణస్వామి వైపు ఒక క్షణం చూసి, పుష్పరాజ్ ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్కి వస్తున్నట్లుగా మాకు ఇన్ఫర్మేషన్ అందింది. బహుశా అతను వస్తే నిన్ను ఏదో రకంగా కలుసుకోవడానికి వచ్చి ఫైర్ యాక్సిడెంట్ పెయింటింగ్ గురించి ప్రశ్న వేయడానికి అవకాశం ఉంది. నిన్ను ఫైర్ యాక్సిడెంట్ పెయింటింగ్ గురించి అడిగే ఏ వ్యక్తి గురించి అయినా నాకు వెంటనే ఇన్ఫామ్ చెయ్యి, మర్చిపోకు అని చెప్పేసి ముందుకెళ్ళిపోయాడు అతను. కొద్ది క్షణాల క్రితం హరిహరన్ అక్కడికి రాకపోతే కృష్ణస్వామి పుష్పరాజ్ ఫైర్ యాక్సిడెంట్ గురించి అభినవ్ని ప్రశ్నించేవాడు. ఆటోగ్రాఫ్ నెపంతో అతను అక్కడికి వచ్చింది అందుకే. ఆడిటోరియం నుంచి బయటకు వచ్చిన కొంత దూరం నడిచి రోడ్డు మీదకి వచ్చి ట్యాక్సీ ఎక్కాడు కృష్ణస్వామి. హరిహరన్, నా పెయింటింగ్స్ వీక్నెస్ ద్వారా నువ్వు నన్ను పట్టుకోనుకుంటున్నావు.
దట్స్ నాట్ పాసిబుల్. సరిగ్గా వారం రోజుల లోపల నా గురించి నువ్వు సేకరించిన వివరాలున్న ఫైల్ని నేను నీ దగ్గర నుంచి చేజిక్కించుకుంటాను. ఆ తర్వాత నువ్వు నన్ను ఎప్పటికీ పట్టుకోలేవు. ట్యాక్సీలో వెళుతూ అనుకున్నాడు కృష్ణస్వామి ఉరఫ్ పుష్పరాజ్. మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత మద్రాసుకు బయలుదేరాడు అభినవ్. ఇంకో గంట ఆగితే మనం ఇద్దరం వెళ్ళిపోవచ్చు అన్నాడు హరిహరన్. సారీ సార్, నందినికి వంటలో బాగాలేదు. అది కాకుండా చేయాల్సిన వర్క్ చాలా పెండింగ్లో ఉంది అన్నాడు అభినవ్ ఆతృతను కనబరుస్తూ. సరిగ్గా అదే సమయంలో వర్షం ముందు వచ్చే మందమారుతంలా అక్కడికి వచ్చింది చీనాంబర. హలో. చీనాంబరను చూడగానే ఆశ్చర్యంతో అప్రతిప్పుడాడు అతను. మీరెప్పుడు వచ్చారు ప్రశ్నించాడు అతను. గ్యాలరీలో మీ కొత్త పెయింటింగ్స్ లేకపోవడం చాలా నిరుత్సాహంగా ఉంది అందామే. మీరు ఉత్సాహపడే రోజు త్వరలో వస్తుంది అన్నాడు అతను. నేను మద్రాసు వెళుతున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో రావచ్చు. సరిగ్గా మధ్యాహ్న సమయానికి కావాలనే వచ్చింది చీనాంబర. అది ఆమె ప్లాన్లో ఫస్ట్ పార్ట్. విత్ ప్లెజర్. ప్రతి ఆర్టిస్టు తన జర్నీ కూడా ఆర్టిస్టిక్గా ఉండాలని కోరుకుంటాడు నవ్వుతూ అన్నాడు అతను. మరి కాసేపు అయ్యాక కారు బయలుదేరింది. ఏసీ కారులో బ్యాక్ సీట్లో చీనాంబర పక్కన కూర్చున్నాడు అతను. 40 నిమిషాలు గడిచాయి. చీనాంబర రకరకాల విషయాలు మాట్లాడుతుంది. బై మీకు రెస్టారెంట్ విషయం చెప్పాలని వచ్చాను, మర్చిపోయాను. ఈ దెబ్బతో మీ పేరు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోతుంది ఉపోద్ఘాతంగా అందామే. మనుషుల్ని ఆకాశానికి ఎత్తేయడం మీ హాబీయా అడిగాడు అతడు. కాదండి బాబు, నిజం. రాయల్ ఆర్ట్ అకాడమీ ఇంటర్నేషనల్ లెవెల్లో పెయింటింగ్స్ కాంపిటీషన్ పెట్టింది. ఫస్ట్ ప్రైజ్ అమౌంట్ ఎంతో తెలుసా? మన ఇండియన్ కరెన్సీలో 50 కోట్లు. నిన్న మా ఫ్రెండ్ అమెరికా నుంచి ఫోన్ చేస్తూ ఈ విషయం చెప్పింది. ఆ కాంపిటీషన్కి మీ పెయింటింగ్ను పంపుదాం, ఏమంటారు? అంతర్జాతీయ స్థాయిలో రాయల్ ఆర్ట్ అకాడమీకి మంచి పేరుంది. ఉత్తమ కళాప్రతిభను సరిగ్గా గుర్తించే సంస్థ. కానీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఆర్టిస్టులు కాంపిటీషన్లో పాల్గొంటారు. తనకన్నా ఎంతోమంది ప్రతిభావంతులైన ఆర్టిస్టులు ఉంటారు. అరుదుగా వచ్చిన మంచి అవకాశం. వెన్నాడుతున్న ఏదో సంకోచం. ఏంటి ఆలోచిస్తున్నారు? ఆలోచనతో సగం కాలాన్ని గడిపేయడం ఆర్టిస్టులకు అలవాటు అనుకుంటాను. మనం వారం రోజుల లోపల పెయింటింగ్ కాంపిటీషన్కు పంపుతున్నాం అంతే నిర్బద్ధంగా అందామె. అతను వెంటనే నిశాంత్ గురించి ఆలోచించడం మొదలెట్టాడు. నిశాంత పెయింటింగ్ రాయల్ ఆర్ట్ అకాడమీ కాంపిటీషన్కి పంపితే ఆ పెయింటింగ్లో ఉన్న ప్రత్యేకత ఏమిటి? వస్తువుల ప్రత్యేకత గొప్పగా లేకపోయినా స్వచ్ఛమైన భారతీయత ఉంది. రంగుల మేళవింపులో సిసలైన ఆధునికత ఉంది. రంగుల మేళవింపులో అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ ఇప్పటి ఆధునికతకు చిహ్నం. మానవ భావాలకు అనుగుణంగా కలర్స్ని మేళవించాడు అతను. మనిషి దుఃఖానికి చిహ్నం చీకటి, అందుకే బ్లాక్ కలర్ని వాడాడు. సంతోషానికి చిహ్నం తెలుపు, యవ్వనానికి చిహ్నం ఆకుపచ్చ. ఇలాంటి ప్రయోగం చేయడం ఇండియన్ ఆర్టిస్టులో ఇప్పటి వరకు లేదు. ఆ విషయాలన్నీ చెబుతుంటే ఆశ్చర్యంతో వింటోంది చీనాంబర. రియల్లీ ఇట్స్ ఏ న్యూ వేవ్ ఎక్స్పెరిమెంట్. ఆ పెయింటింగ్ను నాకెప్పుడు చూపిస్తారు? ఉత్సాహంగా అడిగిందామె. మద్రాసులో మనం అడుగు పెట్టగానే చెప్పాడు అతను. ఆ నిశాంత పెయింటింగ్ గురించి ఆలోచిస్తున్న కొద్దీ ఏదో అవ్యక్తమైన ఆనందంలో తెలిపోతున్నాడు అభినవ్. కొన్ని ఫినిషింగ్ టచెస్ చేస్తే చాలు రాయల్ ఆర్ట్ అకాడమీ కాంపిటీషన్స్కి దాన్ని పంపడానికి వీలవుతుంది. ఆ అకాడమీకి రూల్స్ రెగ్యులేషన్స్ ఏవో ఉంటాయనుకుంటాను అడిగాడు అతను. రూల్స్ మామూలునే కదా. వచ్చిన పెయింటింగ్స్ను దేశాల వారీగా సబ్ కమిటీలు ముందు ఫిల్టర్ చేసి కొన్నింటిని ప్రిలిమినరీగా సెలెక్ట్ చేస్తారు. వాటిల్లో అసోసియేటెడ్ కమిటీ మరి కొన్నింటిని ఫిల్టర్ చేస్తుంది. ఆర్టిస్టులకు 40 ఏళ్లలోపు వయసు ఉండాలనేది కూడా ఇందులో ప్రాథమిక సూత్రం చెప్పిందామె. మీకు చాలా విషయాలు తెలుసు ఆశ్చర్యంగా అన్నాడు అతను. మీకోసమే తెలుసుకుంటాను కూడా. నెమలి పింఛాన్ లాంటి వెలుతురును విరజిమ్ముతున్న నేత్రాలతో ఆరాధనగా అభినవ్ వైపు చూస్తూ అందామె. కారు మద్రాస్ సిటీలోకి అడుగుపెట్టింది. మిగతా కథ 8వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.